బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. వంశీ మాస్టర్ కి ఆత్మ ప్రణామాలు. మనకి స్వేచ్ఛ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన డార్కోన్ గారికి కృతజ్ఞతాభివందనాలు. సమస్త గురుమండలికి కృతజ్ఞత. ఇక్కడ వినడానికి సిద్ధంగా ఉన్న మీ అందరికీ ఆత్మ ప్రణామం. ఓకే మాస్టర్స్, స్వేచ్ఛ అంటే ఏంటి అంటే మోక్ష ప్రాప్తికి తొలి అడుగు. అందులో భాగంగా మనం నిన్నేం స్టార్ట్ చేసుకున్నాము అంటే వ్యామోహాలు. అహం చాప్టర్ క్లోజ్ అయిపోయింది. వ్యామోహాలు సెకండ్ చాప్టర్ లోకి వచ్చాం. గ్లామర్స్ అంటే ఒక వ్యామోహం ఎలా ఏర్పడుతుంది అంటే కోరిక ద్వారా మొదలయ్యి అది వ్యామోహంగా రూపొందుతుంది. ఏదైనా సరే మనం పొందలేమేమో అనుకున్న భయం మనలో స్టార్ట్ అయినప్పుడు దాన్ని ఇంకెలాగైనా పొందాలి అనే దాంట్లోకి వస్తాం. అప్పుడు మనకు ఒక వ్యామోహం స్టార్ట్ అవుతుంది. వ్యామోహం అంటే భయం రాకుండా, వ్యామోహం ఏర్పడకుండా ఉండాలి అంటే నిజంగా మనలో ఒక నిర్భయత్వం గనక ఉంటే ఆ వ్యామోహం మనకి రాదు, ఏర్పడదు. మనల్ని అంటే మనం వ్యామోహాన్ని ఏర్పరచుకుంటాం. ఏంటేంటి చెప్పారు వ్యామోహం ఏర్పడడానికి? ఏంటి అని అంటే కావాలన్న కోరిక, తెలుసుకోవాలన్న కోరిక, ఎవరిలాగానో ఉండాలి అన్న కోరిక. అంటే ఇది అది కోరుకుంటాము. అది తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఇంకేదో ఉంది కదా, ఏం తెలుసుకోవాలి, ఏం చెయ్యాలి అనేది ఒకటి. ఎవరిలాగా అంటే పక్క వాళ్ళలాగా ఉండాలి అన్న కోరిక కూడా మనల్ని వ్యామోహంలోకి నెట్టేస్తుంది అన్నారు. ఇవన్నీ చెప్పి అంటే ఇంకేంటి, ప్రేమించటం లేదన్న భయం, అమాయకంగా ఉండడం లేదా ఓడిపోతున్నామన్న భావం, ఇవన్నీ కూడా వ్యామోహంలోకి వెళ్ళిపోవడానికి అంటే ఒక విషయం పట్ల ఉన్న కోరిక, అది పొందలేమేమో, ఇది నన్ను ఫలానా వాళ్ళు ప్రేమించరేమో, నేను అమాయకంగా ఉంటే అమాయకంగా ఉన్నానేమో, నేను ఓడిపోతానేమో అని ఎప్పుడైతే మనకు అనిపిస్తుందో అప్పుడు మనకి ఒక వ్యామోహం అనేది ఏర్పడుతుంది అని చెప్పారు ఫ్రెండ్స్. ఓకే, అలా సృష్టించుకుంటాం మనం. వ్యామోహాల నుంచి విడుదల పొందడానికి కావాల్సిన కారణాలు కూడా చెప్పుకున్నాం. ఏమని అంటే మెయిన్ గా ఏంటి అంటే మన మనోశక్తిని క్షీణింపజేస్తాయి. మన మనస్సుల్లో అంటే మనం అనూతలంలో ఒక వ్యామోహం ఏర్పడితే నిమ్న చైతన్యాలని అంటే నిమ్న చైతన్యాలు, అలాంటి ప్రతికూల ఉద్వేగాలు అంటే అవన్నీ మన అంతరంగంలో ఆల్రెడీ ఉన్నాయి. మనము గతకాలం గుణం లేస్తోంది గమనించుకోండి అంటాం కదా, ఆ గతకాలపు గుణం అనేది ఒకటి ఉంది కదా, అది నిమ్న చైతన్యంగా అంటే ఆ ప్రతికూల భావోద్వేగాలని కలిగిస్తుంది, మనల్ని ప్రేరేపిస్తూ ఉంటది లోపల నుంచి. దానికి సంబంధించిన చైతన్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు కనెక్ట్ అయిపోతాయి, మన ఆరాలోకి వస్తాయి. మన అనారోగ్యం అంటే ఆ వ్యామోహానికి కనుక మనసు వ్యతిరేకించి వ్యతిరేకించి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మనసు వ్యామోహానికి లొంగిపోతే ఇక దాంట్లో నుంచి బయటపడడం చాలా కష్టం. ఇవన్నింటి వల్ల ఏంటి అంటే అనారోగ్యం, మానసిక అనారోగ్యం వస్తుంది. వేదన, భయం ఇవన్నీ వచ్చాక అది శరీరం మీద కూడా చూపిస్తుంది. దాని అంటే ఎలా అంటే తీవ్రంగా పోరాడాలి అని చెప్తున్నారు. స్వీయ ఆసక్తులు కూడా మనల్ని ఇతరుల నుంచి వేరు చేసి అందరికీ ఉపయోగపడే దానికి దూరం చేస్తాయి. కాబట్టి ఒకవేళ ఈ అనారోగ్యమే వస్తే ఏం జరుగుతుంది అని అంటే మనకి జరిగే చెడు కూడా మంచి. ఏం జరిగినా మన మంచికే అనుకుంటాం కదా. ఏంటి అంటే నీకు ఆ తీవ్రమైన అనారోగ్యం రావడం కారణంగా కూడా ఆ వ్యామోహం అంటే ఆ వ్యక్తిని అంటే ఏదైతే రూపాంతరం చెందాడో ఒక వ్యామోహంగా మారిపోయాము, దాంట్లో నుంచి అంటే విడుదల చేస్తుంది. సరైన మార్గంలో నడిచే విధంగా మనకి సహాయం చేస్తుంది. చైతన్య విస్తరణ నిరోధిస్తాయి కాబట్టి. ఎందుకంటే మనకున్న మనోశక్తిని మొత్తం, మన మనస్సు శక్తిని మొత్తం 90% దానికే వాడతామంట ఫ్రెండ్స్. సో దానికి వినియోగిస్తాం కాబట్టి మన చైతన్య విస్తరణకి సమయం అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. జాప్యం అంటే లేట్ అవుతుంది కానీ విస్తరణ ఏమీ ఆగిపోదు. ఈ రోజు కాకుంటే ఇంకొక రోజు. అలా హేతుబద్ధంగా బుద్ధిని పనిచేయనియవు. మెయిన్ గా తర్కాన్ని పక్కన పెట్టేస్తాం.
ఒప్పుకో తర్కాన్ని. ఇలాంటివన్నీ ఏర్పరచుకొని, అసలు వ్యామోహాలు ఎలా ఏర్పడతాయి అంటే స్వయంగా ఏర్పరచుకునేవి కావు. కొన్నిసార్లు గత జన్మల నుంచి వస్తాయి, కొన్నిసార్లు తల్లిదండ్రుల నుంచి, కొన్నిసార్లు స్నేహితులు శత్రువుల ద్వారా కూడా వ్యామోహాలు అనేటివి మనకంటే తయారవుతాయి. మనలో ఉన్న కోరికలని మేల్కొల్పుతారు. ఇక్కడ చూడండి, మనం స్వయంగా తయారు చేసుకునేవి కావు అంటూనే మనలో ఉన్న కోరికలని మేలుకొల్పుతారు అంటున్నారు. అంటే మనలో ఆల్రెడీ ఒక కోరిక ఉంది, ఒక గుణం ఉంది. పక్క నుండి వచ్చిన స్నేహితులు కావచ్చు, గత జన్మ ఏదైనా సరే, గత జన్మ నుంచి వాసనల నుంచి వచ్చినవి కొన్ని అయితే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ద్వారా ఏంటి అంటే ఆ లోపల ఉన్న వాసన ప్రేరేపించబడుతుంది. ఆ కోరిక అక్కడ లోపల ఎక్కడో మూలంలో ఉన్న కోరిక ఒకరు వచ్చి మనల్ని ఏదో ఒక మాట అన్నప్పుడు అది ప్రేరేపించబడుతుంది. సో ఇలాంటివన్నీ వ్యామోహాలని ఎందుకు విడుదల చేసుకోవాలి అంటే ఇన్ని నష్టాలు ఉంటాయి వ్యామోహంలో నుంచి విడుదల అవ్వకపోతే. సో దానికోసం వ్యామోహాన్ని విడుదల చేసుకోవాలి అని చెప్తారు. ఇప్పుడు ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. వ్యామోహాలలో చాలా వరకు మన శరీరంలోని ఈ కేంద్రాలకు చెంది ఉంటాయి. ఈ కేంద్రాలు అంటే చక్రాలు అంటే శక్తి జంక్షన్స్. ఒక్కొక్క జంక్షన్ అంటే ఒక్కొక్క కూడలి, అన్ని అంటే ఒకే దగ్గర శక్తిని కేంద్రీకరించలేనప్పుడు ఏం చేస్తామండి? ఇప్పుడు మనకి పవర్ సప్లై ఉంటుంది, మెయిన్ స్టేషన్ ఒకటి ఉంటుంది, సబ్ స్టేషన్ ఒకటి ఉంటుంది, ట్రాన్స్ఫార్మర్ ఒకటి ఉంటుంది, ఇంటికి వచ్చాక మెయిన్ ఒకటి ఉంటుంది. అక్కడి నుండి ఒక్క రూమ్ లోకి వెళ్తాయి. అంటే ఏంటిది ఇది? అంటే మన శరీరం అంతా ఒక శక్తి కేంద్రమే. వాటిని కొన్ని శక్తి కేంద్రాలుగా విభజించి అక్కడి నుండి ఆ చుట్టుపక్కల ఉన్న వాటి, సబ్ స్టేషన్ ఉంది ఆ చుట్టుపక్కల ఉన్న వాటి, ట్రాన్స్ఫార్మర్ ఉంది దానికి దగ్గరగా ఉన్న వాటికి, ఇంకా ఇలా మనకి కూడా కొన్ని శక్తి కేంద్రాలు ఉన్నాయి. ఆ శక్తి కేంద్రాల్లో అంటే శరీరంలోని ఈ కేంద్రాలకు చెంది ఉంటాయి. అంటే ఆ కేంద్రం దాని మీద అంటే మనం కోరుకునే ఆ కోరిక ఏ వ్యామోహం అయితే ఏర్పరచుకుంటున్నామో దాని ద్వారా పనిచేస్తుంది అది. అంటే అక్కడున్న ఎనర్జీని అది సప్లై చేస్తుంది దానికి. అది మెయిన్ గా ఇక్కడ మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రము, మణిపూరక చక్రం. వ్యామోహాలు ఈ చక్రాలను అదుపు చేయటమే కాక అవి ఈ చక్రాలు అందించే వాటితో తమను పోషించుకుంటాయి. అంటే మనకి ఒక వ్యామోహం ఏర్పడినప్పుడు మనకి చెప్తూ ఉంటారు. 1000 Sisters of Joy లో కూడా మనం చక్రాల గురించి లక్ష్మీదేవి అమ్మవారు చెప్పినప్పుడు కూడా ఏంటి అంటే ఒక్కొక్క దగ్గర అంటే మన అనుభూతులు ఒక చక్రంలో ఉన్నాయి, మన కోరికలు ఒక చక్రంలో ఉన్నాయి, మన భావోద్వేగాలు ఒక చక్రంలో ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకున్నాం కదా. అవే ఇవి ఏంటి? మన అంటే వ్యామోహం దాన్ని అదుపు చక్రాన్ని అంటే చక్రాన్ని అదుపు చేయడం అంటే ఏంటి అండి అంటే మన ఇంద్రియాలని, మన మనస్సుని ఆ వ్యామోహం స్వాధీనం చేసుకుంటుంది. అది మనం చెప్పినట్టుగా వినదు, మనం అది చెప్పినట్టుగా వినాల్సి వస్తుంది. సో అంతేకాకుండా ఏంటి అంటే అప్పుడు లోపల ఉన్న ఏ ఎనర్జీ అయితే ఉందో వాటితో తమని పోషించుకుంటాయి. అంటే నా మనోశక్తిని అంతా నేను దానికి పెట్టేస్తున్నాము అన్నది అది. ఇప్పుడు ఈ చక్రాల గురించి వివరిద్దాం. మూలాధార చక్రంతో 5 వ్యామోహాలు ముడిపడి ఉన్నాయి. మూలాధార చక్రంతో 5 వ్యామోహాలు ఉన్నాయంట ఫ్రెండ్స్. అక్కడి నుండి తీసుకునేది ఎనర్జీ. ఒకటి, అధికారం కొరకు కోరిక. ఈ కోరిక మీ ఇంట్లో, సమూహంలో, ప్రార్థనాలయాలలో, దేశంలో, ప్రపంచంలో వాస్తవీకరించబడుతుంది. అది రాజకీయ, విద్య, తాత్విక, సాంస్కృతిక, వైజ్ఞానిక, ఆర్థిక రంగాలలో వాస్తవీకరించబడుతుంది. ఏం చెప్తున్నారు? ఈ కోరిక అధికారం కోరిక ఎక్కడెక్కడ ఉంటది? ఇంట్లో నుండే మొదలవుతుంది ఫ్రెండ్స్. ఇంట్లో, సమూహాల్లో, టెంపుల్స్, అసలు దేశము, ప్రపంచం, ప్రతి చోట అధికారం కోసమే కదా ఇప్పుడు జరుగుతున్న గొడవలన్నీ. అన్ని చోట్లలో వాస్తవీకరించబడుతుంది. ప్లస్ ఇవే కాదు, రాజకీయాలు, విద్య, వైద్య, తాత్విక, సాంస్కృతిక, విజ్ఞానిక, ఆర్థిక రంగాలు, ప్రతి చోట అంటే ప్రతి రంగంలోనూ ప్రతి దానిలో కూడా అధికారం కొరకు కోరిక అనేది ఉంటది. అక్కడ అంతటా వాస్తవీకరించబడుతుంది. అంటే నిజంగా మారిపోతుంది అది. ఈ వ్యామోహానికి గురైన వ్యక్తి పూర్తిగా నాశనం అయిపోతాడు. కనుక అది ఎంతో ప్రమాదకరం. అధికారం కోసం కోరిక అనేది చెరువులో నీళ్ళన్నీ త్రాగేసిన చేప నీళ్లు లేక మరణించడం లాంటిది. ఈ వ్యామోహం అంటే అధికారం కావాలి అన్న మనిషి పూర్తిగా నాశనం అయిపోతాడంట ఫ్రెండ్స్. అంటే అంత ప్రమాదకరమైంది కాబట్టి అంత ప్రమాదకరము. అధికారం కోసం కోరిక ఎలా ఉంటది అంటే చెరువులో నీళ్ళన్నీ త్రాగేసిన చేప నీళ్లు లేక మరణించడం లాంటిది.
ఏ ధృతరాష్ట్రుడైతే అధికారం కోసం తాపత్రయపడి చిన్నప్పటి నుండి వాళ్ళ పిల్లల్లో దాన్నే పెంచి పోషించి యుద్ధం దాకా తీసుకెళ్లి ఎన్నో తన దుర్గుణాలతో తన ఈ వ్యామోహం వల్ల ఎన్నో తప్పిదాలు చేసి ఎంతో మందికి బాధనిచ్చి ఆఖరికి ఏం జరిగిందండి? చుట్టూ అంటే అందరినీ కోల్పోయి ఆఖరికి మరణించాల్సి వచ్చింది. తన వాళ్ళందరినీ కోల్పోయి. అంటే అధికారం అప్పుడు తీసుకొచ్చి రాజుగా అతన్ని ఉంచినా సరే అధికారం పొందాడు. పాండవులు గెలిచిన అధికారాన్ని వాళ్ళకే ఇస్తామన్నారు. మీరు ఇలాగే ఉండమన్నారు. అయినా సరే తన వాళ్ళంటూ ఎవ్వరూ లేక ఒంటరిగా అంటే మరణించాడా లేదా? మనం కూడా ఒక అధికారం కోసం ప్రయత్నం చేస్తే అధికారం పొందుతాం, కానీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ దూరం చేసుకుంటాం. అప్పుడు ఏం జరుగుతుందండి? అది పొందాక కూడా ఎవ్వరూ నా అనే వాళ్ళు లేక ఇబ్బందులు పడి ఒక అనారోగ్యం వస్తేను ఒక ఇబ్బంది వస్తేను చూసుకునే వాళ్ళు కూడా ఉండరు. అలా మరణించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు చరిత్రలో. అది సెకండ్ వన్. ఆధిపత్యం పట్ల కోరిక. ఇది అధికారం కోసం కోరికను పోలి ఉంటుంది, కానీ భిన్నమైనది. ఇది సైన్యాన్ని భయం కలిగించడాన్ని, భయాన్ని, నేరాలను, హింసను కూడా తన అధికారం కోసం ఉపయోగిస్తుంది. ఇది నమ్మకాలను, మౌలిక సిద్ధాంతాలను, లంచగొండితనాన్ని, వంచనను, కపటత్వాన్ని ఉపయోగించి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటుంది. మీరు దానికి బానిసగా మారేదాకా మీ మనస్సును తికమక చేస్తుంది. చూడండి, అధికారం కోసం కోరిక సేమ్ అలాగే అనిపిస్తుంది పోలిక. కానీ ఇదేంటి అంటే సైన్యాన్ని కొంచెం భిన్నమైందంట. సైన్యాన్ని భయం కలిగించడాన్ని, భయాన్ని, నేరాలను, హింసను కూడా తన అధికారం కోసం వాడుతుంది. అంటే ఏంటిది? దేశం ఇప్పుడు ఆధిపత్యం పట్ల కోరిక ఎక్కడ వస్తుంది? నేపాల్లోను, పాకిస్తాన్లోను. అంటే ఏంటి? ఒకరు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యి పరిపాలన చేస్తూ ఉన్నా సరే ఆ ఆ వాళ్ళ మీద కూడా ఆధిపత్యాన్ని సాధించాలి అని చెప్పేసి సైనికులు అంటే వాళ్ళకు ఉంటే ఆ సైనికులకు ఉండే ఒక అధిపతి ఉంటాడు కదా, అతను ఆ దేశాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకొని ఆ ప్రధానమంత్రిని తన స్వాధీనంలోకి తెచ్చుకొని ఇవన్నీ జరిగాయి. అవన్నీ జరిగాయి కదా. అప్పుడు ముషరఫ్ అతను సైనికాధ్యక్షుడు యాక్చువల్ గా. కానీ అతను అధికారిగా ఆధిపత్యాన్ని అంటే సైన్యాన్ని వాడుకున్నాడు, భయం కలిగించడాన్ని, భయాన్ని. ఏంటి? ఇలాగే ఉంటే వేరే దేశం కిందికి వెళ్ళిపోతామేమో అని చెప్పేసి ప్రజల్లో ఉండే భయాన్ని వాడుకున్నాడు. అలాంటి భయాన్ని కలిగించాడు. నేరాలని, హింసని కూడా వాడుకున్నాడు. అంటే ఎక్కడో ఏదో ఒక నేరం జరుగుతుంది, ఎక్కడో ఏదో హింస జరుగుతుంది, దాన్ని కూడా ఆధిపత్యం కోసం ఏంటి? ఇప్పుడు ఎక్కడో బాంబ్ బ్లాస్ట్ జరిగింది, దాన్ని కూడా వాళ్ళ వైపు తిప్పుకొని అంటే ఇక్కడ వాళ్ళని కాదు ఎక్కడ ఏ దేశంలో అయినా ఒక హింసని ప్రేరేపించి ఒక బాంబ్ బ్లాస్టులు చేస్తూ నేరాలని చేస్తూ వాటిని తమకి ఎలా అనుకూలంగా మార్చుకోవాలి. అఖండ మూవీలో ఇస్తారు చూడండి, ఒక చిన్న వైరస్ ని నీళ్ళల్లో కలిపి అధికారం ఆధిపత్యం కోసమే కదా. అది అధికారం అంటే ఆ పీఠం పొందడమే అధికారం. దాన్ని దాటి అందుకోసం ఏమైనా చేయాలి అనుకుని ఏం చేశారు? ఆ వాటర్ లో వైరస్ ని సృష్టించి ఎక్కడ కుంభమేళాలో దాన్ని ఆ దేవుడే లేడు అనే దాని దాకా తీసుకెళ్లి ఉన్న గవర్నమెంట్ ని కూల్చేలాగా చేసి వాళ్ళ ఆధిపత్యాన్ని పొందాలని. అంటే జరిగే నేరాలని, హింసాలని తమ అవసరం కోసం, తమ అవకాశం కోసం వాడుతున్నారు. అదే వ్యామోహం. ఇంకేంటి? నమ్మకాలని, మౌలిక సిద్ధాంతాలని, లంచగొండితనాన్ని, వంచనను, కపటత్వాన్ని ఉపయోగించి ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటుంది. అంటే ఆధిపత్యం పొందారు, పొందాక దాన్ని నిలబెట్టుకోవాలి కదా. ఆ వ్యామోహం దాన్ని వదిలిపెట్టడానికి అంగీకరించదు. అప్పుడు ఇవన్నీ అంటే ఒక సిద్ధాంతం, మౌలిక సిద్ధాంతాలు ఉంటే వాటిని తప్పుదోవ పట్టిస్తారు, నమ్మకాలని తప్పుదోవ పట్టిస్తారు, లంచగొండితనాన్ని వాళ్ళకి ఎవరైతే సహకరిస్తారో వాళ్ళకి లంచాలు ఇస్తూ అలా చేస్తారు. వంచనని, ఎదుటి వాడిని మోసం చేయడానికి వెనకాడరు. కపటత్వం అంటే ఏంటిది? లోపల ఒకటి ఉంటది, బయట నటిస్తారు.
నాకైతే అర్థమైంది అదే. సో అలా ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటుంది, దానికి బానిసగా మారేదాకా మీ మనస్సుని తికమక చేస్తుంది. మన మనస్సుని అంటే ఆ ఆధిపత్యం కోరిక ఎప్పుడైతే మొదలయ్యి వ్యామోహంగా మారిపోయి ఆధిపత్యం కావాలి అన్నది వచ్చిందో, అరే ఇది నిజం, ఇది కరెక్టేనా, వీడిని మోసం చేయొచ్చా, ఇవన్నీ సందేహాలు. లేదు లేదు నువ్వు చేస్తున్నది కరెక్ట్ అంటే కన్ఫ్యూజ్ చేసేస్తుంది. కన్ఫ్యూజ్ చేసేసి దానికి మనల్ని బానిస చేసేస్తుంది. మూడో పాయింట్, నిరంకుశత్వం పట్ల కోరిక. ఈ వ్యామోహం ఉన్న వ్యక్తి ప్రపంచంలోని మనుష్యులందరూ తన ఆలోచనలను, తర్కాన్ని, భావజాలాన్ని అంగీకరించాలని కోరుకుంటాడు. అందరూ తన మార్గంలోనే నడవాలని, దాని వలన వారు తన ఆనందాన్ని, ప్రణాళికను సంతృప్తిపరచాలని కోరుకుంటాడు. ఈ వ్యామోహం ఆలోచనలలో, చర్యలలో కూడా పూర్తి విధేయత కోరుకుంటుంది. నిరంకుశత్వం అంటే మనం హిట్లర్ గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఎలాంటి నిరంకుశత్వం అండి అంటే, ప్రపంచంలోని మనుషులందరూ తన ఆలోచనలని, తన తర్కాన్ని, తన భావజాలాన్ని అంగీకరించాలంటే, నేను ఏదైతే ఆలోచిస్తున్నానో, నేను ఏ విషయంలో ఎలాంటి లాజిక్స్ తీస్తున్నానో, నా భావాలు ఎలా ఉన్నాయో దాన్ని అంగీకరించాలి. అదే కదా అతను చేసింది. జర్మనీ మొత్తాన్ని అతని భావజాలంతో నింపేశాడు. దాన్ని అక్కడ నింపేశాక ప్రపంచ ప్రజలందరూ దాన్ని అంగీకరించాలని యుద్ధం దాకా తీసుకెళ్లాడు. ఇంకా ఏంటంటే చూడండి, దాని వలన వారు తన ఆనందాన్ని, ప్రణాళికని సంతృప్తిపరచాలని, అంటే వీటన్నింటి ద్వారా, అంటే అతని మార్గంలో నడిచి అతను ఏదైతే కోరుకున్నారో, ఈ నిరంకుశత్వం పట్ల కోరిక ఉన్న వాళ్ళు అతని ఆనందాన్ని, వాళ్ళ ఆనందాన్ని, వాళ్ళ ప్రణాళికని సంతృప్తిపరచాలి. అంటే నేను ఏదైతే ప్రణాళిక, ఒక నిరంకుశత్వం ఉన్న ఒక వ్యక్తి ఏదైతే ప్రణాళిక వేస్తాడో, ఏం జరిగితే అతనికి ఆనందం కలుగుతుందో, ఆ సంతృప్తి పడతాడో అవన్నీ చేయాలని కోరుకుంటాడంట. ఈ వ్యామోహం ఆలోచనలలో, చర్యలలో కూడా పూర్తి విధేయత కోరుకుంటుంది. అంటే నిరంకుశత్వం ఉన్న వ్యక్తి ఎదుటివాడు ఆలోచించేది కూడా నా ఆలోచనలను అంగీకరించడమే కాదు, ఎదుటివాడు నా ఆలోచనలకు అనుగుణంగా ఆలోచించాలి, దాంట్లో కూడా నా పట్ల విధేయత ఉండాలి అనుకుంటాడు. చర్యలు కూడా అందుకే, అంటే ఆ చర్యలు కూడా అతని పట్ల విధేయతతోనే కూడి ఉండాలి. ఎలా అంటే, ఒక చిన్న డ్రీమ్ ఒకటే బిట్టి చెప్తాను నేను ఇక్కడ. ఒక మేడంకి వచ్చిన డ్రీమ్, కళలో అక్కడ వాళ్ళంతా పని చేస్తూ ఒక్క క్షణం వాళ్ళ ఏదో పర్సనల్ కొంచెం ఆలోచిస్తున్నారు అంతే. మీరు నా గురించి కాకుండా ఇంకొకరి గురించి, ఇంకో విషయం గురించి ఆలోచిస్తున్నారా అని అతను కొరడతో కొట్టేస్తున్నాడు. అంటే ఏంటి, ఆలోచనల్లో కూడా అసలు వేరే విషయం ఆలోచించవద్దు, పక్కవాడి గురించి, నా మంచి గురించి ఏది ఉండొద్దు. నేను ఏదైతే చెబుతున్నానో దాని గురించే ఆలోచించు, నాకేది ఆనందం ఇస్తుందో దాని గురించే ఆలోచించు. అంటే ఒక రోబోటిక్ లాగా ఏదైతే ఫీడ్ చేస్తారో దాన్ని మాత్రమే ఆలోచించమని చెప్తాడు. నిరంకుశత్వం అనే కోరిక ఉన్నవాడు. ఈ నిరంకుశత్వపు వ్యామోహం ఒక కుటుంబం, ఒక దేశం లేదా మానవాళి మొత్తానికి సంవత్సరాల తరబడి లేదా యుగాల తరబడి చీకటిని తెచ్చి వారి పరిణామాన్ని లక్షల సంవత్సరాల పాటు ఆలస్యం చేస్తుంది. నిరంకుశత్వం తన లక్ష్యాలను సాధిస్తే ఎంతో ప్రమాదకరమైన వ్యామోహ బీజాలను నాటుతుంది. ఏంటి, ఒక దేశము, మానవాళి మొత్తము, కుటుంబం, ఎక్కడైనా సరే నా కుటుంబం అంతా నిరంకుశత్వంగా నేను చెప్పిందే వినాలి అన్నారనుకోండి, వాళ్ళైనా, దేశమైనా, మానవాళి మొత్తమైనా ఏం జరుగుతుంది అంటే సంవత్సరాల తరబడి లేదా యుగాల తరబడి కూడా చీకటిని తెచ్చి పరిణామాన్ని లక్షల సంవత్సరాల పాటు ఆలస్యం చేస్తుంది. అంటే వాళ్ళు పరిణామ దశలో ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు నిరంకుశత్వంగా నా గురించి ఆలోచించండి, నేను చెప్పిందే చేయండి, నన్ను ఆనందపరిచేదే చేయండి అని అనుకున్నారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందండి, వాళ్ళ గురించి ఆలోచించట్లేదు, తెలియకుండా అందులో పడిపోతున్నారు వాళ్ళు. సో వాళ్ళ పరిణామం లేట్ అవుతుంది. నిరంకుశత్వం తన లక్ష్యాలను సాధిస్తే ఎంతో ప్రమాదకరమైన వ్యామోహ బీజాలని నాటుతుంది. నిరంకుశత్వం ఉంది ఏంటి, నా దేశం గొప్ప కాకుండా నా దేశమే గొప్ప. ఇప్పుడు ఏంటండి, హిందూయిజం కాకుండా
ఇప్పుడు వేరే వేరే దేశం వాళ్ళు ఉన్నారు, మా మతమే గొప్పది అని ఎప్పుడైతే అంటే దాన్ని నిజంగా ఎక్కడో సందిగ్ధంలో ఉన్న వాళ్ళను ఇంకొకటి ఉన్న వాళ్ళని, లేదు లేదు మనకి అల్లా ఇలా చెప్పాడు, లేకపోతే మనకి దేవుడు ఇలా చెప్పాడు, మన దైవాన్ని కాదని వేరే దైవాలని పూజించే వాళ్ళని స్మరించే వాళ్ళని ఇవన్నీ అంటే ఏం చేస్తారు, లక్ష్యాలని అంటే అలాంటి లక్ష్యాలని సాధించి ఇంకా ఇంకా ఇలాంటి వ్యామోహ బీజాలు మిగిలిన అందరిలో ఎలా నాటబడుతున్నాయండి. అప్పటి వరకు ఒక దేశంలో ఉండి ఆ దేశాన్ని ఇష్టపడుతూ అన్ని స్వీకరించిన ఆ వ్యక్తి ఆ దేశానికో ఆ కుటుంబానికో వ్యతిరేకంగా ఎలా మారిపోతున్నారు. అది నిరంకుశత్వపు హృదయంలో స్వేచ్ఛ అనే సహజాతం ఒక బాకు వంటిది. మానవ పరిశ్రమలోని అన్ని రకాల చర్యలను ఉపయోగించి నిరంకుశత్వం తన లక్ష్యాన్ని చేరే ప్రయత్నం చేస్తుంది. అసలు నిరంకుశత్వం అనే హృదయం ఉన్నవాడికి, అసలు హృదయంలో నిరంకుశత్వం ఉంది అంటే అసలు హృదయం పనిచేస్తున్నట్టే కాదు, మనస్సుతో ఉన్నట్టే. అది లోపల హృదయంలో ఉంటే స్వేచ్ఛ అనే సహజాతం అంటే, స్వేచ్ఛ అనేది ఒక బాకు అంటే పొడవైన కత్తి అంట. అంటే అలాంటిది ఏంటిది, స్వేచ్ఛ అన్న భావన నాకు వచ్చిందే అనుకో, నిరంకుశత్వానికి ఏంటి ఆ గొడ్డలు పెట్టంటే దానికి అంతమే కదా. సో అందుకని అలా ఉంటది. అంటే స్వేచ్ఛని ఇవ్వనంత ఎక్కడ ఏ విషయంలో కూడా స్వేచ్ఛనివ్వరు. ఇవ్వకుండా ఇంకేంటి, మానవ పరిశ్రమలోని అన్ని రకాల చర్యలను ఉపయోగించి, అందుకే స్వేచ్ఛ గురించి అన్ని రకాల మానవ పరిశ్రమ అంటే మనిషి చేసే ప్రతి శ్రమ, ప్రతిది కూడా పరిశ్రమే కదా. పరిశ్రమించాడు అంటాం అంటే తను పడుతున్న కష్టం ఏ రకమైన చర్య అయినా కావచ్చు, వాటన్నింటినీ ఉపయోగించి నిరంకుశత్వం తన లక్ష్యాన్ని చేరే ప్రయత్నం. అంటే ఆ నిరంకుశత్వంగా ఏ లక్ష్యాన్ని అయితే చేరాలనుకుంటున్నాడో ఇవన్నీ మానవుడు చేసే పరిశ్రమ ప్రతి దాన్ని, ప్రతి చర్యని ఉపయోగించుకుంటుంది అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఫోర్త్ వన్, నాశనం చేయాలన్న కోరిక. ఇది చాలా క్లిష్టమైన వ్యామోహం. కొంతమంది దీనిని తమ గత జన్మల నుంచి తీసుకొస్తారు. ఆ జన్మలో తమ పట్ల విశ్వాసఘాతకతో ఉన్న వారిపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం లభించినప్పుడు ఈ విధంగా జరుగుతుంది. ఈ వ్యామోహం పెరిగి నాశనం చేయాలన్న కోరికను పెంపొందిస్తుంది. శత్రువులు తమ సారీ, ఇది చాలా క్లిష్టమైన వ్యామోహం. కొంతమంది ఏంటి గత జన్మల నుంచి తీసుకొస్తారంట. ఆ జన్మలో తమ పట్ల విశ్వాసఘాతుకతో ఉన్న వారిపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం లభించినప్పుడు ఈ విధంగా జరుగుతుంది. ఈ వ్యామోహం పెరిగి నాశనం చేయాలన్న కోరిక పెంపొందుతుంది. ఇప్పుడు మనము కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాము, గత జన్మ కర్మల్ని చూస్తున్నాము. ఏంటి, ఈ రోజు నన్ను ఒకరు బాధ పెడుతున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు, నేను డెవలప్ అవ్వకుండా చూస్తున్నారు అని అంటే కారణం ఏంటి అంటే, గతంలో మనం వాళ్ళకి ఇచ్చిన బాధ, ఆ బాధ కారణంగా ఇక్కడ నన్ను నాశనం చేయాలి అన్న కోరిక వాళ్ళకి కలిగింది. ఇది గత జన్మ నుంచి తీసుకొని వచ్చి విశ్వాసఘాతకతో ఉన్న ప్రతి వారిపై తీర్చుకుంటారు. అంటే అక్కడ స్టార్ట్ అయ్యి ఆ భయం ఏం జరుగుతుందండి అంటే, నా వల్ల ఏర్పడిన ఒక భయము, అంటే ఎవరినైతే మోసం చేశామో, విశ్వాసఘాతకం చేశామో, నమ్మక ద్రోహం చేశామో, ఈ రోజు ఒకరి వల్ల నమ్మక ద్రోహం ఏర్పడి అది లోపల అంతరంగంలో ఉండిపోయింది అనుకోండి, మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు వాళ్ళ పట్ల ఎక్కడ ఏ చిన్న తేడా సరినా అంటే ఎక్కడెవరు నమ్మక ద్రోహం చేస్తున్నారో అని అనిపించినా, చిన్నగా తేడా అనిపించినా సరే అలాంటి వారందరిపై ప్రతీకారం తీర్చేసుకుంటారు. ఈ వ్యామోహం పెరిగి నాశనం చేయాలన్న కోరిక అంటే అది ఇంకా పెరిగి 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 ఎదుటివాడిని ఎలాగైనా సరే నాశనం చేయాలి అన్న వ్యామోహం ఏర్పడుతుంది. ఈ వ్యామోహం పెరిగి అలాంటి కోరికని పెంచుతుంది. ఇంకా శత్రువులు తమ విరోధ ధోరణి దుడుకుతనాలతో మనలో వినాశకర కోరికలను రేకెత్తిస్తారు. కొన్నిసార్లు వారికి దేనిని నాశనం చేయాలో తెలుస్తుంది, కానీ తరచూ అది పరిస్థితులతో ప్రేరేపించబడిన గుడ్డి వ్యామోహమే. శత్రువులు తమ విరోధ ధోరణి దుడుకుతనాలతో మనలో వినాశకర కోరికలని రేకెత్తిస్తారు. అంటే విరోధ ధోరణి దుడుకుతనాలతో మనలో, అంటే మనలో కూడా ఎక్కడో మూలంలో ఉంది అనుకోండి, ఏం చేస్తారండి, దుడుకుతనము దుడుకుతో విరోధ ధోరణి అంటే
ఎదుటి వాడి మీద ఎక్కడో చిన్న అయిష్టత ఉన్నా సరే వాడు ఎక్కడో ఏదో చేస్తూ ఉన్నప్పుడు దాన్ని ఇంకా ఇంకా వీళ్ళు ఇలాంటి వాళ్ళకి మనం ఎందుకు వినాలి, వాళ్ళ మాట వాళ్ళు చెప్పిన మాట మనం ఎందుకు వినాలి, లేదా వాళ్ళది ఇది. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పాను ఒక ఎగ్జాంపుల్ ఏంటి, ఒక దేశం మీదనో ఒక జాతీయత మీదనో ఇంకో జాతీయత, ఏంటి ఒక మతం మీద ఇంకొక మతం, ఎందుకు ఒక రిలీజియన్ మీద ఇంకో రిలీజియన్, ఏంటిది ఎక్కడో వాళ్ళు ఎక్కడో చిన్న అన్యాయం జరిగింది, నువ్వు ఫలానా దేశంలో ఉండి నిన్ను పట్టించుకోలేదు ఆ దేశము నువ్వు, సో వాళ్ళకి విరుద్ధంగా తయారవు అనేది. అంటే అప్పుడు దేన్ని నాశనం చేయాలన్నో తెలుస్తుంది, ఏంటిది ఆ దేశాన్ని, ఆ జాతీయతని, ఆ రిలీజియన్ ని నాశనం చేయాలని తెలుస్తుంది. కానీ తరచూ అది పరిసరాలు పరిస్థితులతో ప్రేరేపించబడిన గుడ్డి వ్యామోహమే. ఇప్పుడేంటి ఇక్కడ వీళ్ళు నన్ను ఎక్కడో అంటరాని వాడిగా చూసారనో ఎక్కడో ఏదో చూసారనో అన్న భావంతో తయారై, అంటే ఆ పరిస్థితి వల్ల ఆ పరిసరాల వల్ల తయారైంది, కానీ అది గుడ్డి వ్యామోహమే. ఇవన్నీ మూలాధార చక్రంలో ఉన్నవి ఈ 5. మూలాధార చక్రం ఈ వ్యామోహాన్ని నిలిపి ఉంచటానికి అవసరమైన శక్తినిస్తుంది. అలాగే చెప్పాను నేను, ఆ శక్తి చాలినంతగా సమకూరినప్పుడు అతను ఒక వినాశకర వ్యక్తిగా మారుతాడు. చరిత్రలో ప్రతి దేశంలోనూ ఇటువంటి నేరస్తులు ఉన్నారు. మూలాధార చక్రం ఈ వ్యామోహాన్ని నిలిపి ఉంచడానికి అవసరమైన శక్తినిస్తుంది. అంటే ఒక దగ్గర ఎనర్జీ ఫామ్ అవుతుంది, ఆ ఎనర్జీని ఎటువైపు వాడాలి దేనికి వాడాలి అనేది మనిషికి ఉండే విచక్షణ జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఆ మూలాధారంలో ఉన్న శక్తి ఏంటంటే వీటన్నింటినీ నిలిపి ఉంచటానికి శక్తినిస్తుంది కావలసినంత. నిజంగా సరిపడంత శక్తి వచ్చాక అతను ఒక వినాశకర శక్తిగా వ్యక్తిగా మారిపోతాడంట. అంటే ఇప్పుడు ఇదే హిట్లర్ గురించి చెప్తున్నాం, మాటతో ఎవరినైనా మెస్మరైజ్ చేయొచ్చు, నేను చెప్పేది వినేలాగా చేసుకోవచ్చు అనేది అతను ఎప్పుడైతే గుర్తుపట్టాడో దాన్ని మూలాధారం. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయి, అధికారం కావాలన్న కోరిక మూలాధారం. అంటే మనిషి మూలాధారం అంటే ఏంటి అంటే ఇక్కడ ఒక శైశవాత్మ, ఒక బాల్య, ఈ దశలో అంటే ఆ దశలో ఉన్నప్పుడు నేను నాది నా సంతోషము నాకు నచ్చినట్టుగా ఉండడం ఇవన్నీ ఉంటాయి. సో అప్పుడు ఏదైతే గుర్తించాడో అప్పుడు ఈ భావనలన్నీ దానికి జతకూడి ఏంటి ఒక వినాశకర వ్యక్తిగా అలాగే మారిపోయాడు కదా. ఓహో నా మాటతో నేను ఇంత చేయొచ్చా, అయితే దేశ ప్రజలందరినీ తన మాటలతో తన వైపు తిప్పుకున్నాడా లేదా. ఇలాంటి వాళ్ళు ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఒక హిట్లర్ గురించి మాత్రమే చెప్పుకుంటున్నాం పదే పదే, ప్రతి దేశ చరిత్రలోనూ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వేర్పాటువాద కోరిక 5వది. ఇది ఒక కుటుంబంలోనే కాక మానవాళి మొత్తంలోనూ అత్యంత వినాశకర వ్యామోహాలను ఏర్పరుస్తుంది. ఈ వ్యామోహం ద్వేషం, ప్రతీకారం, విడిగా ఉండడం, అతిశయం, అహాలుగా పనిచేస్తుంది. వేర్పాటువాద కోరిక అంటే ఇంకా అంటే నేనుంచి అంటే నువ్వు వేరు నేను వేరు, మెయిన్ గా నేను వేరు. మనం అహం గురించి చెప్పుకున్నప్పుడు ఏంటి, అహం వేర్పాటు చేస్తుంది అంటే నేను ఇది ఒకటి, నేను ఒక ఆ ప్రత్యేకమైన వాడిని అనే గుర్తింపు అంటే అనే ఫీల్ వచ్చినప్పుడు ఇతరుల నుండి దూరం చేస్తుంది. ఇదేంటి అంటే అత్యంత వినాశకర వ్యామోహాలను ఏర్పరుస్తుందంట. ఏం చేస్తుంది ఈ వ్యామోహం అంటే ద్వేషాన్ని, ఎదుటివారి పట్ల ద్వేషాన్ని, అంటే నా దానికి అనుకూలంగా లేని వాళ్ళందరి పట్ల ద్వేషము, వాళ్ళ పట్ల ప్రతీకారం తీర్చుకోవాలని, విడిగా అంటే వాళ్ళందరితో కాకుండా విడిగా ఉండడము, అతిశయం అంటే తనకు ఉన్నదాన్ని ప్రదర్శించడానికి అహంగాను మారిపోతుంది, ఆ విధంగా పనిచేస్తుంది అంటున్నారు. అంటే ఏంటండి, నేను వీళ్ళందరికంటే ప్రత్యేకము అని అనుకున్నప్పుడే కదా వాళ్ళతో యుద్ధం చేయడము, వాళ్ళని తక్కువ చేసి చూడడము, వాళ్ళని ఎలాగైనా నాశనం చేయాలనుకోవడము ఇవన్నీ జరుగుతాయి. ఆడవాడు ఏమాత్రం కొంచెం వాళ్ళ మీద పాజిటివిటీ ఎవరైనా అంటున్నా వాళ్ళ పట్ల ద్వేషము, వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని ఇవన్నీ ఇంకొకటి ఇవన్నీ వస్తాయి కదా. అది అంటే ఈ 5 కూడా మూలాధార చక్రానికి సంబంధించినవి ఫ్రెండ్స్. ఏంటేంటివి అంటే అధికారం కోసం కోరిక, ఆధిపత్యం పట్ల కోరిక, నిరంకుశత్వం పట్ల కోరిక, నాశనం చేయాలి అన్న కోరిక, వేర్పాటువాద కోరిక, ఈ 5. ఇప్పుడు స్వాదిష్టాన చక్రంతో ముడిపడి ఉన్న 3 ముఖ్య వ్యామోహాలు. భౌతిక అనుభూతి పట్ల కోరిక, భౌతిక అనుసంధాన్వేషణను సంతృప్తిపరచడానికై వ్యక్తులు లేదా వస్తువులతో సంబంధం ఏర్పరచుకోవడం. ఇది వ్యక్తిని తన పంచేంద్రియాలు ఉపయోగించి భౌతిక అనుభూతి ద్వారా ఆనందించడానికి పురికొల్పుతుంది. భౌతిక అనుసంధాన్వేషణ అంటే ఏంటి అంటే
మనం అనుభూతి గురించి చెప్పుకుంటున్నాం. ఒక వస్తువు అంటే ఒక ఆహారాన్ని తిన్నప్పుడు, ఒక వస్తువు ద్వారా సౌఖ్యాన్ని పొందినప్పుడు, పంచేంద్రియాల ద్వారా అంటే పంచేంద్రియాలని అంటే మనం అనుభూతులు దేని ద్వారా తీసుకుంటున్నామండి? ఇప్పుడు ఒక తిన్నప్పుడు నాలుక అది మన ఇంద్రియమే, పంచేంద్రియాలు. ఇలా మన పంచేంద్రియాల ద్వారా వాటిని ఆ భౌతిక ఆనంద అంటే దాని ద్వారానే పొందుతున్నాం. సో దానిని ప్రేరేపిస్తుంది. ఇది ఇంకా తీసుకో, ఇది ఇంకా కావాలి, ఇంకా కావాలి అని వ్యామోహంగా మార్చేస్తుంది. రెండు, సంభోగం పట్ల కోరిక సాధారణంగా ఊహల వల్ల గాని లేదా తల్లిదండ్రులు లేక స్నేహితుల నుండి పొందిన ముద్రల వల్ల గాని ఏర్పడుతుంది. అది నీలి చిత్రాలు, లైంగిక వస్తువులతో సాన్నిహిత్యాల వల్ల పోషింపబడుతుంది. ఈ వ్యామోహం గత జన్మల నుంచి కూడా రావచ్చు. సాధారణంగా ఊహల వల్ల అంటే ఒకసారి పొందే ఉన్నారనుకుందాం. ఆ ఆ అనుభూతి పొందున్నాక ఇంకా ఇంకా ఇలా ఉంటది, ఇలా ఉంటది అని దాన్ని పదే 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 ఊహిస్తూ ఉన్నారనుకోండి. దాని వల్ల కావచ్చు, తల్లిదండ్రులను చూసినప్పుడు, స్నేహితుల నుండి పొందిన ముద్రలో ఇవన్నీ అంటే ఇతరుల నుండి కొన్ని ముద్రలు, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు చెబుతున్నప్పుడు, వాళ్ళు జరగడం చూస్తున్నప్పుడు ఏదో ఒక కారణం. ఇంకా నీలి చిత్రాలు, లైంగిక వస్తువుల సాన్నిహిత్యాల వల్ల పోషించబడుతుంది. గత జన్మల నుంచి కూడా రావచ్చు. అంటే ఇవన్నీ కారణాలు ఉన్నాయి, ప్లస్ గత జన్మ వాసనగా కూడా మనం తెచ్చుకుంటాం. అంటే పదే 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 నాకు అది కావాలి, అది కావాలి అన్న ఫీలింగ్ ఆ విషయంలో వస్తుంది. మూడోది, మనుషులను ఆకర్షించాలనే కోరిక. వ్యక్తిగత ఉపయోగాల కోసం, ఆనందాల కోసం మనుషులను ఆకర్షించాలి అనుకుంటారు. ఇది కొన్ని శరీర భంగిమలు లేదా కదలికల ద్వారా, లేక కంఠస్వరంలోని మార్పుల ద్వారా, వస్త్రధారణ ద్వారా, అలంకారాల ద్వారా, సుగంధ ద్రవ్యాల ద్వారా జరుగుతుంది. ఈ వ్యామోహం పెంపొంది ఆధిపత్యం పొందితే అతిశయాన్ని, అహాన్ని సృష్టించి తనను పోషించుకోవడానికి బలహీనమైన వ్యక్తుల్ని దురుపయోగం చేస్తుంది. మనుషులని ఆకర్షించాలి. ఇతర మనుషులని ఆకర్షించాలి అనుకుని ఏంటి, దేనికోసం? వ్యక్తిగత ఉపయోగాలు, నా వ్యక్తిగత ఆనందము అని అనుకున్నప్పుడు, మనుషులను ఆకర్షించాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారండి? శరీర భంగిమలు, కదలికలు అంటే ఆ వాళ్ళు నడిచే తీరు, వాళ్ళ శరీరాన్ని ప్రదర్శించే తీరు, మాట్లాడేటప్పుడు ఆ కంఠస్వరంలో ఆ ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ చేసే వాళ్ళే ఉన్నారు అనుకుందాం ఎగ్జామ్, అసలు అక్కడి దాకా కూడా కాదు. అంటే అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఒక షాప్ లో బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఏం చేస్తారండి? వాడు బిజినెస్ ఎలాగైనా చేసుకోవాలి. మనం వెళ్ళినప్పుడు ఏంటి, చీరలు చూపించండి, డ్రెస్సులు చూపించండి అన్నప్పుడు వాళ్ళు చూపించే విధానము, మాట్లాడే విధానము అంటే మనతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఒకటి మారిపోతుంది. ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒకలాగా ఉంటుంది. అంటే అప్పుడు ఆ విధంగా శరీర భంగిమల్ని, కదలికల్ని, కంఠస్వరంలోని మార్పులు, ఎదుటి వారిని మన మన వైపు తిప్పుకోవాలి అనుకున్నప్పుడు మాట్లాడే మాటలోను, వస్త్రధారణ, అలంకారాలు, సుగంధ ద్రవ్యాలు, వీటన్నింటి ద్వారా జరుగుతుంది. ఒకవేళ ఈ వ్యామోహం గనక ఎదుటి వారిని ఆకర్షించాలి అనే కోరిక గనక వ్యామోహంగా మారితే, ఆధిపత్యాన్ని సాధిస్తే ఏం చేస్తుందండి అంటే మనలో అతిశయాన్ని, అహాన్ని సృష్టించి తనని పోషించుకోవడానికి బలహీనమైన వ్యక్తుల్ని దురుపయోగం చేస్తుంది. ఎదుటి వాళ్ళని ఆకర్షించాలి అంటే నాకు అందం కావాలి. ఈ సోకాల్డ్ సొసైటీలో అందం అంటే వైట్ స్కిన్, యంగ్ గా కనబడడం, చర్మం నిగనిగలాడడం, ఇవన్నీ ఉంటాయి. అప్పుడు ఏం చెయ్యాలండి? బలహీనమైన వ్యక్తుల్ని, ఎందుకంటే ఆ ఇలాంటి స్కిన్, మనము స్కిన్ డిసీజెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఒక మూవీలో ఏజ్ అయిపోతుంది, స్కిన్ ముడతలు వచ్చే స్థితికి వస్తుంది అని అనిపించినప్పుడు బలహీనమైన వ్యక్తుల్ని అంటే ఎప్పుడో ఆ స్కిన్ టోన్ సూట్ అయ్యే వ్యక్తుల్ని తీసుకొచ్చి కిడ్నాప్ చేసి వాళ్ళ స్కిన్ తీసి వీళ్ళకి పెట్టించుకుంటారండి. ఇది చాలా దారుణంగా ఉంటది. అంటే ఇంతగా జరుగుతుంది. అంటే ఇప్పుడు అక్కడ బలహీనమైన వ్యక్తుల్ని దురుపయోగం చేయడమే కదా. అది ఇక్కడ అర్థం చేసుకోవడానికి చెప్పాను నేను. కానీ అలా దేనికోసం, ఏ జన్మలో, ఎప్పుడు, ఎక్కడ ఎవరు చేశారో, ఇప్పుడు ఎవరు చేస్తున్నారో
ఇంకొకరిని ఆకర్షించాలి అని వ్యామోహంగా మారిన మన వాళ్ళని మనం అలా ఏదో మాట్లాడి అలా చేసి అది వేరు సంగతి. కానీ పూర్తిగా ఎలాగైనా సరే నేను ఇతరులను ఆకర్షించాలి. దేనికోసం? నా వ్యక్తిగత ప్రయోజనం. వ్యక్తిగత ప్రయోజనం అదే కదా. సో అంటే ఆ భార్య భర్త ఎప్పుడు అలాగే ఉండాలి, నా భార్య కూడా అలాగే ఉండాలని కోరుకుంటాడు భర్త, దానికి సపోర్ట్ చేస్తాడు. అది ఇవి స్వాధిష్టాన చక్రంతో ఉంటుంది. సంభోగం పట్ల కోరిక, ఆకర్షించాలన్న కోరిక, భౌతిక అనుభూతి పట్ల కోరిక. 3. మణిపూరక చక్రంతో ముడిపడిన 5 వ్యామోహాలు. స్వాధీనం చేసుకోవాలన్న కోరిక, అత్యాశ. ఇది భూమి, ధనం, ఇతర వస్తువులపై కోరిక. ఈ వ్యామోహాన్ని ఎన్నటికీ నిండని అడుగులేని బాల్చి అంటారు. అది మనిషి అవసరాన్ని, తన ఆధీనతలో ఉన్న వాటిని ఉపయోగించుకునే సామర్థ్యాన్ని మించి పోగు చేసుకోవడం. ఇది క్రమంగా అనేక అనైతికతలకు, నేరాలకు దారితీస్తుంది. భూమి, ధనం, ఇతర వస్తువులపై అంటే ఈ భూమి నాకు సొంతం కావాలి. ఏం చేస్తున్నారు? అనైతికతకి దారి తీయడం అంటే భూమిని కబ్జా చేయడము, నేరాలు అంటే వాళ్ళని బెదిరించడము, చంపడం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఏమంటారంటే ఇది ఎప్పటికీ నిండని అడుగులేని బాల్చి. అడుగులేని బాల్చి ఎప్పటికైనా నిండుతుందా? ధనం మీద వ్యామోహం ఉన్నప్పుడు ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. ఎన్ని ఊరంతా ఆక్రమించేసినా ఎక్కడో ఒకరిది చిన్న ప్లాట్ ఉన్నా సరే అది నాకు కావాలి. తీరా అది వచ్చాకైనా ఏమైనా తృప్తి పడతారంటే అది కూడా ఉండదు. సో అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే సామర్థ్యాన్ని మించి పోగు చేసుకోవడం ఇదంతా. అంటే నీ అవసరాన్ని, నీ సామర్థ్యాన్ని మించి పోగు చేసుకుంటావు. అది పోగు చేసుకోవడానికి ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్తాము అంటే చంపడానికైనా వెనకాడం. అనైతికతలు అంటే నైతికత్వం కానిదంటే ఏంటి? ఇతరులను ఇబ్బంది పెట్టని విధంగా ఉండడం. ఇతరులను ఇబ్బంది పెట్టి బాధ పెట్టైనా సరే, చంపైనా సరే, బెదిరించైనా సరే దాన్ని దోచుకోవడం. మనుషులను విమర్శించి చిన్న చూపు చూడాలనే కోరిక. సెకండ్ వన్. ఇది తమను గురించి తాము తక్కువ అన్న భావన ఏర్పడడం వల్ల ఇతరుల అభివృద్ధికి అడ్డుపడాలి అన్న భావం. ఇక్కడ మనం ఎదుటి వారికి ఉపయోగపడే నిర్మాణాత్మక లేదా సూచనాత్మక సలహాల గురించి మాట్లాడడం లేదు. ఈ వ్యామోహం మాటల ద్వారా కూడా వ్యక్తీకరించబడుతుంది. దీనిని ముఖస్థుతి, తీపి మాటల వెనుక చెడ్డ సలహాతో కూడా ఉపయోగిస్తారు. మనుష్యులను విమర్శించి చిన్న చూపు చూడాలి అంటే దేని వల్ల ఏర్పడుతుందంట ఇది అని అంటే నేను తక్కువ అన్న భావన. అంటే ఆత్మ న్యూనతలోకి కూడా వెళ్ళొద్దు అంటుంటాం కదా. అలా తెలియకుండాను ఏదో ఒక రకంగా నేను తక్కువ, వీళ్ళందరే చాలా ఎక్కువ, వాళ్ళు నా ఎదురుగా ఉన్న వాళ్ళు చాలా ఏదో గొప్ప పని, ఏదో పని చేశారు, నలుగురు పొగిడారు, అప్పుడు అసూయ వచ్చింది, నేను తక్కువనా, వాళ్ళే ఎక్కువనా. సో అప్పుడు ఏం చేస్తాము? వాళ్ళ ఎదుగుదలని అడ్డుకోవాలి అన్న భావం స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎలా అంటే ముఖస్థుతి, తీపి మాటల వెనుక చెడ్డ సలహాతో. అంటే మనం ఇచ్చే సలహా పైకి చూడడానికి మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో నువ్వు ఎంత అద్భుతంగా చేశావు అని మాట్లాడుతూనే ఇది కాకుండా ఇదిగో ఇంకా ఇలా కాకుండా ఇలా చేస్తే నీకు ఇంక ఇలా వచ్చేదేమో అని పక్కదారి పట్టిస్తా. అలాంటి నిర్మాణాత్మక లేదా అంటే ఇక్కడ ఏంటి, నిర్మాణాత్మక సూచనాత్మక సలహాలు, ఉపయోగపడే సలహాల గురించి చెప్పట్లా. ఎదుటి వారిని వాళ్ళ అభివృద్ధికి అడ్డుపడే విషయాలను ఎలా మాట్లాడతాము అంటే వాళ్ళని విమర్శించి చిన్న చూపు చూడాలి అనే కోరిక ఉంటుంది. కానీ బయటికి విమర్శించరు. ఏంటి? ముఖస్థుతి, తీపి మాటల వెనక చెడ్డ సలహా. అంటే లోపల విమర్శించాలి, చిన్న చూపు చూడాలనే కోరిక ఉంది. ఆ కోరికని తీర్చుకోవాలి అంటే ముందు ఏం చెయ్యాలి? ముందర పొగుడతాం, ఓ సలహాలు ఇస్తాం, కానీ అది వాళ్ళ అభివృద్ధి కోసమని వాళ్ళు అనుకుంటారు. కానీ కాదు, వాళ్ళ అభివృద్ధి కోసం కాదు ఇచ్చేస్తాం, వాళ్ళు పతనం అవ్వడానికి ఇస్తాం. అది గాలి వార్తల పట్ల కోరిక. మూడోది, క్రమంగా ఇది వ్యామోహంగా మారి మీ విశుద్ధ అనాహత చక్రాలకు హాని చేస్తుంది. ఆ గాలి వార్తలు వ్యాపింపచేసే వారికి జీర్ణ వ్యవస్థ, హృదయకోశ, గొంతు సమస్యలు ఉంటాయి. హాని చేయాలని, నిందించాలని, వంచాలన్న కోరికలు కొన్నిసార్లు వీటిని ముగ్గురు నేరస్తులు అంటారు.
గాలి వార్తల పట్ల కోరిక, గాసిప్స్. మనకి గాసిప్స్ మీద వ్యామోహం పెరిగితే పదే పదే గాసిప్స్ అంటే వీడి లాంటి వాడు, వడలాంటి వాడు, వీళ్ళు ఇగో పలానా వాళ్ళు అలా చేశారంట, వాళ్ళ ఇంట్లో అలా జరిగిందంట, ఈ అమ్మాయి ఇలా చేసిందంట, పలానా వాళ్ళ కోడలు అలా చేసిందంట, వాళ్ళ అత్తను అలా తిట్టిందంట, ఇలాంటివన్నీ గాసిప్స్ కిందకే వస్తాయి. ఈ గాలి వార్తలు వచ్చినప్పుడు ఏంటంటే అవి దేన్ని హాని చేస్తాయంటే విశుద్ధ, అనాహత, ఈ రెండు చక్రాలకి హాని జరుగుతుంది. దాని వల్ల ఏమొస్తుంది? జీర్ణ వ్యవస్థ, హృదయ కోశ, గొంతు సమస్యలు. అంటే హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి, గొంతుకు సంబంధించిన. విశుద్ధ అంటే ఇక్కడ జీర్ణ వ్యవస్థ. మన హృదయము బాగుంటేనే, మనసు బాగుంటేనే ఈ జీర్ణ వ్యవస్థ కూడా బాగుంటది. వీటికి సంబంధించిన సమస్యలు వస్తాయి. అయితే హాని చేయాలని, నిందించాలని, వంచాలన్న కోరికలు కొన్నిసార్లు వీటిని ముగ్గురు నేరస్తులు అంటారు. అంటే ఈ ముగ్గురు నేరస్తులు ఈ గాలి వార్తల పట్ల కోరిక వల్ల వస్తాయి. ఏంటి? ఇతరులకు హాని చేయాలని, నిందించాలని, వంచాలని. ఇవన్నీ చేయాలి అంటే గాలి వార్తలు ఏంటి? గాసిప్స్ ని ప్రచారం చేయాల్సిందే కదా. అక్కడ ఏమీ ఉండదు, అయినా సరే అదిగో పలానా వాళ్ళ ఇంట్లో పలానా విషయం జరిగింది అని చిన్నగా సృష్టించి వదిలేస్తారు. అది ఏంటి? చిలికి చిలికి గాలివానగా మారి మళ్ళీ వాళ్ళ ఇంటి దాకా చేరి నిజంగానే అలాంటి పరిస్థితి. ఇప్పుడు ఒక కుటుంబానికి హాని చేయాలి, వాళ్ళందరూ సఖ్యంగా ఉన్నారు, వాళ్ళ గొడవలు సృష్టించాలి అంటే ఏం చేస్తారండి? నిందించడం, వంచడం, హాని చేయడం. హాని చేయాలనేది ఫస్ట్ స్టెప్. నిందించడం ఏంటి? డైరెక్ట్ గా నిందించకపోవచ్చు కొన్నిసార్లు. అంటే ఈ నిందల్ని బయట, ఇదిగో ఆమె వాళ్ళ ఇంట్లో పలానా అలా చేసింది అని, తప్పు చేయకపోయినా తప్పు చేసిండ్రు అని చెప్పడం. ఏంటి? వంచడం. వంచాలన్న కోరిక, వాళ్ళని ఎలాగైనా మోసం చేయాలి అన్న కోరిక. ఇవన్నీ ముగ్గురు నేరస్తులు అంట ఫ్రెండ్స్. వీటి ద్వారా మనుషులు స్నేహాన్ని, నమ్మకాన్ని, సరి అయిన మానవ సంబంధాలను, సహకారాన్ని నాశనం చేస్తారు. ఇప్పుడు చెప్పింది అదే కదా, ఒక కుటుంబాన్ని నాశనం చేయాలని, వాళ్ళిద్దరి మధ్యలో బంధాన్ని విడదీయాలని, సహకారాన్ని తీసేయాలి అని అనుకున్నప్పుడు ఇవన్నీ చేస్తారు. క్రమంగా వారు మానవ సంబంధాల నుంచి దూరం అవుతారు. అంటే ఏంటి? ఇక్కడ వీళ్ళందరినీ దూరం చేయాలి అనుకుంటున్నారు, దూరం చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఏదో ఒక రోజు బయటకు వచ్చినప్పుడు, ఇంకేదో జరిగినప్పుడు, వాళ్ళ వాటన్నిటిని చూసి తట్టుకోలేనప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు ఒంటరి అయిపోతారు, అంటే దూరంగా వెళ్ళిపోతారు. దూరంగా వెళ్ళిపోవడం అంటే దూరం అయిపోతారు, అందరూ దూరం పెట్టేస్తారు అలాంటి వాళ్ళని. ఆ విధమైన వారి కోసం చీకటి శక్తులు సంవత్సరాల తరబడి ఎదురు చూసి వారిని వినాశకర ఉపకరణాలుగా వాడుతాయి. ఏంటండి? ఇలాగే అందరూ ఉన్నారు. ఆ ఒక ఒక వ్యక్తి అలా ఉన్నాడు, అతనికి ఏదో ఒక సమయంలో ఎదుటి వారిని విడదీయాలి ఈ గాలి వార్తలు అంటే అని అనిపించింది. గాలి వార్తల్ని నిందించడం, హాని చేయడం, వంచడం, ఏదో ఒక ప్రయత్నం చేశాడు. అలా చేస్తూ చేస్తూ ఒకరి తర్వాత ఇంకొకరి పట్ల, ఇంకొకరి పట్ల, కొందరి పట్ల చేశాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ విషయం అర్థమైనాక వాళ్ళని దూరం పెడతారు. దూరం పెట్టాక చీకటి శక్తులు సంవత్సరాల తరబడి ఎదురు చూసి, అంటే ఆ కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేయాలనుకున్న ఒక వ్యక్తి ఉంటే వాడిని చేరదీసి, ఆ ఏమంటారు, లక్ష్మి మూవీలో వెంకటేష్ ఫ్యామిలీని నాశనం చేయాలి అని చెప్పేసి, షయాజీ షిండేనా సరే, ఆ విలన్ క్యారెక్టర్ ఎవరైతే వాళ్ళు, అక్కడ ఏం జరిగింది? వాళ్ళని దారిలో పెట్టడానికి తమ్ముళ్ళని శిక్షిస్తాడు. ఆ తమ్ముళ్ళు వీడి మీద అంటే వెంకటేష్ మీద కోపం పెంచుకుంటారు. కోపం పెంచుకున్నాక ఓ సిచ్యువేషన్ వచ్చాక అతన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తారు, మాదే అని. అంటే ఈ కోపాన్ని ఎవరు తీసుకున్నారు, ఎవరు ఉపయోగించుకున్నారు? అంటే వాళ్ళ ఇండస్ట్రీస్ అన్నింటినీ, వాళ్ళ అన్నింటినీ తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలని ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఏం చేశాడు? వీళ్ళ కోపాన్ని ఎన్కాష్ చేసుకుంటూ వాళ్ళని ప్రేరేపించాడు, వినాశకర ఉపకరణాలు. అంటే అతన్ని అందులో నుంచి బయటికి వెళ్ళడానికి వాడు. ఇది మనకు అర్థం అవ్వడానికి ఎగ్జాంపుల్ మాత్రం. ఇలాంటివన్నీ సినిమాల్లో చూసామంటే మనం కూడా ఏదో జన్మలో ఎక్కడో ఒకప్పుడు చేసే ఉంటాం. ఫిఫ్త్ వన్, పోరాడాలన్న కోరిక క్రమంగా వ్యామోహంగా రూపొందుతుంది. ఆ వ్యక్తి పోరాడాలని, బాధించాలని, చర్చించాలని, ఇబ్బందులు సృష్టించాలని గాఢ వాంఛ కలిగి ఉంటాడు. ఎలాగైనా సరే పోరాడాలి అంటే, మనం ఏం చెప్పినా సరే వాదించడానికి రెడీగా ఉంటారు చూడండి. చర్చలు పెట్టుకోవాలి, చర్చల ద్వారా ఇబ్బందులను సృష్టించాలి, ఇవన్నీ. ఇది జంతువుల నుంచి వచ్చిన సహజాతం.
ఆధిపత్యం పట్ల కోరికతో పోషించబడి మనుషులలోని స్వీయ రక్షణతో నిర్మించబడుతుంది. ఇది జంతువుల నుంచి వచ్చిన సహజాతం, జంతువుల యొక్క సహజ లక్షణం నుంచి అక్కడి నుండి ఇక్కడికి వచ్చిందంట ఫ్రెండ్స్. ఏంటిది? పోరాడాలన్న కోరిక. అదేంటిది అంటే ఇప్పుడు ఓ 2 జంతువులు ఉన్నాయి. పులి, ఇంకో పులి అంటే ఫస్ట్ ఆహారం కోసం పరిగెడుతుంది, ఆ తర్వాత జరుగుతుంది, తర్వాత రెండు పోరాడుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ అక్కడి నుండి వచ్చాయి. ఆధిపత్యం పట్ల కోరికతో పోషించబడి, మళ్ళీ ఇంకేంటి పోరాటం ఎందుకు దేంతో పోషించబడుతుంది అంటే ఆధిపత్యం గురించి మనం చెప్పుకున్నాం. ఎలాగైనా దీని అధికారం కాదు, మొత్తం ఆధిపత్యం నా చేతుల్లో ఉండాలి, ఇదంతా నా చేతుల్లోకి రావాలని ఆధిపత్యం పట్ల కోరికతో పోషించబడి మనుషులలోని స్వీయ రక్షణతో నిర్మించబడుతుంది. స్వీయ రక్షణ అంటే నన్ను నేను రక్షించుకోవాలి. ఈ ఆధిపత్యం కోసం పోరాటంలో ఈ శత్రువులు ఏర్పడరా? వాళ్ళందరి నుంచి రక్షించుకోవాలి కదా. దాని ఆ పో ఆ దాంతో నిర్మించబడుతుంది. అంటే ఒక కోరిక ఏమో పోషణ ఇస్తే, ఇంకో కోరిక ఇంకొకటేమో రక్షణ కోసం ప్రయత్నిస్తుంది. ఈ వ్యామోహం అంతిమంగా మానవాళి వినాశనానికి గాని, లేదా మనుషులు పరస్పరం అంటే మానవుల వినాశనానికి గాని, లేదా మనుషులు పరస్పరం పోరాడవలసిన పని లేదని, తమను పరిపూర్ణత నుంచి దూరం చేసే పరిమితులతోనే పోరాడాలి అన్న అంతిమ గ్రాహ్యతకు గాని దారితీస్తుంది. అంటే ఇది ఏం జరుగుతుంది? రాను 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 పోరాడాలి అన్న కోరిక ఏం జరుగుతుంది అంటే మానవాళి వినాశనానికి దారితీస్తుంది. వ్యామోహంగా రూపొందినప్పుడు వ్యామ్ మనుషుల వినాశనానికి దారితీస్తుంది. లేదా అక్కడ దాకా వెళ్ళి ఒకానొక స్థితిలో అసలు ఒకరికొకరం పోరాడాల్సిన పని లేదని, మనం మన పరిపూర్ణత నుంచి దూరం చేసే పరిమితులతో పోరాడాలి. ఏంటి? ఇప్పుడు ఇంకొకరితో పోరాడాలి, వాదించాలి, ఇవన్నీ కాకుండా నేను పోరాడాల్సింది దేనితో అంటే నా పరిపూర్ణత, నా పూర్ణత్వం, నా దివ్యత్వంతో దూరం చేసే పరిమితులు ఏవైతే నేను ఇది చేయలేను, నేను సరిగ్గా ధ్యానం చేయలేనో, లేకపోతే దీన్ని నేను అర్థం చేసుకోలేను, నా ఎమోషన్ ని బ్యాలెన్స్ చేసుకోలేను, నేను నా దివ్యత్వం నుంచి దూరం అవుతున్నాను, ఇవన్నీ ఈ పరిమితులను ఏవైతే పెట్టుకున్నానో వాటితో పోరాడాలి అన్న అంతిమ గ్రాహ్యతకైనా దారితీస్తుంట ఫ్రెండ్స్. ఇది ఓకే మాస్టర్స్, ఈ రోజుతో మనం ఇక్కడికి ఆపేసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు డాక్టర్ గారు. సో థ్యాంక్ యూ. అందరం కలిసి స్వాధ్యాయం చేసుకునే అవకాశం ఇచ్చినందుకు.